ఒంగోలు నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతే స్థాయిలో యువత తీరులో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు పెద్ద పెద్ద సిటీలకే పరిమితమైన బైక్ రేస్ ఒంగోలును తాకింది. ఒంగోలులోని కొప్పోలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్, మంగమ్మ కాలేజీ బైపాస్ రోడ్డు బైక్ రేస్ కు పాయింట్లుగా పెట్టుకొని ఎవరికి అనుమానం రాకుండా నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. బైక్ రేస్ మోజులో ఉన్న యువత రై రైమంటూ రేస్ స్పాట్ కు చేరుకుంటున్నారు. బైక్ రేస్ కల్చర్ పసికట్టిన పోలీసులు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కొప్పోలు ఫ్లైఓవర్ వద్ద బైక్ రేస్ కు సిద్ధమవుతున్న యువకులను గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ రేస్ కు సిద్ధమైన వారి తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. తాము పదే పదే కౌన్సిలింగ్ ఇవ్వమని, ఈసారి బైక్ రేస్ కు సిద్ధమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్ రేస్ అనేది ప్రాణాలతో ముడిపడి ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులు ఇవ్వొద్దని కోరారు. ఇలాంటి వాటిలో కేసులు అయితే భవిష్యత్తులో వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు రావని హెచ్చరించారు. కొప్పోలు ఫ్లైఓవర్ దగ్గర మంగమ్మ కాలేజీ ఏరియాలో కొంతమంది యూత్ బైక్ రేసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ లైఫ్ రిస్క్ తోటి ముడిపడి ఉన్నటువంటి అంశం. తల్లిదండ్రులు కూడా మీరు మీ పిల్లల్ని మైనర్స్ అయినట్లయితే కనుక వాళ్లకు వెహికల్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది. ఇలాంటి రేసుల్లో పాల్గొని లైఫ్ రిస్క్ అవుతుంది. తర్వాత పోలీస్ కేసులు అయినట్లయితే చదువుకునేటటువంటి వాళ్ళైతే రేపు వాళ్ళ భవిష్యత్తులో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కైనా లేదంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి కూడాను ఇది అడ్డంకిగా మారే అవకాశం ఉంది. మేము నిన్న కూడాను అంటే 31వ తేదీ కూడాను కొప్పోలు ఫ్లైఓవర్ దగ్గర రైసింగ్కి వచ్చినటువంటి కొంతమందిని హోల్డ్ చేయటం జరిగింది. వాళ్ళందరినీ కూడాను వాళ్ళ పేరెంట్స్ను పిలిపించి కూడాను కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. అయితే పదే పదే రిపీటెడ్గా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ పోవటం అయితే కుదరదు. ఇక మీదట లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది. కనుక తల్లిదండ్రులు గమనించాలా, యూత్ కూడా ఇది గమనించి అది మానుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.